వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. పార్టీ మార్పు వార్తలపై మల్లారెడ్డి క్లారిటీ. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నెరవేరనున్న ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం. సీఎం రేవంత్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రధాని రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? రేవంత్ రెడ్డి. పంట కాలువకు అడ్డుగోడ, కాంట్రాక్టర్ అధికారిపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి చెక్ పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ఆయన తాను బీఆర్ఎస్ ను వీడి వేరే పార్టీలోకి వెళ్తానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారమేనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నాననే రూమర్లను నిజమని నమ్మి ఒక అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం తనను ఎంతగానో కలిచివేసిందని మల్లారెడ్డి తెలిపారు. త్వరలోనే ఆ అభిమానిని నేరుగా కలిసి మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన్ను సీఎం పీఠంపై చూడటమే తన ప్రధాన లక్ష్యమని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. ఏ పార్టీలో మాట్లాడతాను. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కాలం నెరవేరే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న చిరకాల వాంఛను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీన విలీనంపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈలోగా విలీన ప్రక్రియకు సంబంధించిన పూర్తి విధి విధానాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విలీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ముందుగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించింది. ఆగస్టు 3వ వారంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని విలీన విధి విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ హామీతో కార్మిక సంఘాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిపోల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3-man కమిటీ తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా మరి 2.1% పెంచుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ చేసిన ఆరోపణలపై 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థలో తనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు, యాజమాన్య హక్కులు లేదా బినామీ ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సదరు సంస్థ తన బినామీ అని సిబిఎస్ ఈ కాంట్రాక్టులు ఇప్పించారని చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారు అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయిన మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లలు కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా?
పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు, నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరుగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది, కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండుకు ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలపై దమ్ముంటే ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన ఓటు బదిలీ కోసం నిబంధనల ప్రకారం ఇప్పటికే కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లను తొలగించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70% ఓటర్ల జాబితా సవరణ పూర్తయిందని, ప్రక్షాళన నెపంతో ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు బిఎల్ఓలను నియమించినట్లు వివరించారు. ఓట్లు లేకపోతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు. जनता का मतलब ब्रिटिश जनता पार्टी सबको, आप तो गाडसे का वारिस है, हम लोग गांधी जी का वारिस है। आज ये लड़ाई कांग्रेस बीजेपी का नहीं है, आज ये लड़ाई गांधी वारिस गाडसे वारिसों का लड़ाई है। देखेंगे आने वाले चुनाव में कौन जीतेगा कौन हारेगा। इसीलिए आज मैं साफ साफ बात कहना चाहता हूं, नरेंद्र धर्मेंद्र दोनों मिलके ये देश को लूटने के लिए कोशिश करे। हर किस हम कामयाबी नहीं होने देंगे। राहुल जी, प्रियंका जी, खड़गे जी के नेतृत्व में सड़क से लेकर संसद तक हम लोग लड़ाई जारी रखेंगे। हम लोग लड़ाई करेंगे, आपको इस जंग में आपको हरा देंगे। मोदी जी, ये बच्चों के जीवन से, इस देश से आप खेल ले रहे। आप लोग झूठ बोलने से ये देश खामोश नहीं बैठने वाले। इसीलिए आज इस देश में सब जवान खड़ा होकर मोदी जी के खिलाफ लड़ने के लिए तैयार हो गए। हमारा मदद ये युवता को है। कांग्रेस पार्टी ये नौजवानों के साथ मोदी के खिलाफ लड़ने वाले हैं आने वाले दिनों में। इसीलिए मोदी जी, भारत प्रधानमंत्री जी, तुरंत धर्मेंद्र जी को बरतरफ कर दो आपके मंत्रिवर्ग से, नहीं है तो आप इस्तीफा देना पड़ता। क्योंकि आपके नेतृत्व में धर्मेंद्र प्रधान जी काम कर रहा है, आपके इशारे से वो इस्तीफा दे देंगे। नहीं है तो उनको बरतरफ कर दो, नहीं तो सड़क से लेकर संसद तक ये लड़ाई जारी रहेंगे। तेलंगाना से ये काम, ये जंग शुरू हो जाएंगे। इसीलिए आज कोडंगल से अंबेडकर के सामने आज हम प्रतिज्ञा ले रहे, आपको आने वाले दिनों में कुर्सी से हटाएंगे, राहुल जी को प्रधानमंत्री कुर्सी में बिठाएंगे। आप लोग सब तैयार है? आप लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस, जय।
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మించి సాగునీటి ప్రవాహాన్ని అడ్డుకున్న ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రైతుల ఫిర్యాదు మేరకు స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో సదరు కాంట్రాక్టర్తో పాటు ఆర్ఎండ్బి శాఖ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ముక్కాముల నడిపొడి గ్రామాల మధ్య ఉన్న ప్రధాన పంట కాలువకు అడ్డంగా సుధారామ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ రిటర్నింగ్ వాల్ నిర్మించింది. దీనివల్ల తమ పొలాలకు సాగునీరు అందడం లేదని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17న కాలువల పరిశీలనకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి రైతులు ఈ సమస్యను నేరుగా తీసుకువెళ్లారు. కాలువలో పెట్టి రైతులందరూ కింద వాటర్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ చూసి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అసలు మా పర్మిషన్ లేకుండా ఇళ్ళు లేకుండా ఇప్పుడు కూర్చోబెట్టండి అతను క్యాకేసి ఏజెన్సీ అతన్ని మేము కంప్లైంట్ ఎస్సీ కంప్లైంట్ పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏంటి మాకు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. ఏంటంటే ఇతను 6 వచ్చి పొద్దు సాయంత్రం 6 దాకా పోయింది. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పాను సీఎం బేస్. నేను సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. 6 నెలలు రాత్రి పగల్లో మేము కష్టపడి పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు అసలు పర్మిషన్ లేకుండా ఎవడ పని పర్మిషన్ లేకుండా వీళ్ళు పని చేయకూడదండి. ఇరిగేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే టైం ఇస్తారు, పలానా క్లోజర్ టైంలో పని చేసుకోమని. ఆ టైంలోనే పని చేసి క్లోజ్ చేసేయాలండి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.